యెహోవా చేతిలో రాజు హృదయము నీటి కాలువలే వెలి ఉన్నది. ఆయన తన చిత్తవృత్తి చొప్పున దానిని త్రిప్పును. సామెతలు 21 మొదటి వచనం. ప్రైజ్ జీసస్. ఈరోజు ఆగస్ట్ 29 థర్స్డే. గుడ్ మార్నింగ్. పరలోకనేస్తున్న సంఘ బిడ్డలకు, ఆత్మీయులకు, దైవజనులకు, ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాలు మన పిల్లలందరికీ కృపయు క్షేమము సమృద్ధిగా విస్తరించునుగాక. ఆమేన్. ఫ్రెండ్స్, వచ్చే ఆదివారం ప్రభురాత్రి భోజనం ప్రభు బలను సమీపించి ఆ మహా అవకాశాన్ని మనం సద్వినియోగపరచుకోవాలంటే ముందు నుంచి రక్షణ పొందిన ప్రతి ఒక్క బిడ్డ సిద్ధపడాలి. ఇక్కడ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. దేవుని చేతిలో మన హృదయాలు ఎలా ఉండాలటండి? నీటి కాలువలే ఉండాలట. ఆయన ఏ రీతిగా ఆయనకు అనుకూలంగా తిప్పుకుంటాడో అలా తిప్పబడాలట. అంతే తప్ప నేను నా ఇష్టం, నేను అనుకున్నది చేస్తా, నా ఇష్టానుసారంగా అడుగులు వేస్తా, అది కాదు. ఎవరైతే దేవుని చిత్తానికి మలచబడతారో, ఎవరైతే వాక్యానికి తమ జీవితాన్ని మలుచుకొని లోకాన్ని, లోకాశలను విడిచిపెడతారో, అబ్రహాములా వెంబడిస్తారో వారు దీవించబడతారు, దైవరాజ్యానికి వారసులు అవుతారు. అలాంటి వారు ప్రభురాత్రి భోజనానికి అర్హులు. ఎవరైతే తమ ఇష్టానికి అడుగులు వేస్తూ వాక్యాన్ని పక్కన పెట్టి లోకాచారాలు పాటిస్తూ తమకు అనుకూలంగా ఎవరైతే బైబిల్ మలుచుకుంటారో అలాంటి వారిని దేవుడు అంటున్నాడు, నీవు నీ ఇష్టంలో అడుగులేసావు, నువ్వెవరో నాకు తెలియదు అంటున్నాడు. అక్రమ చేయులారా, నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరగనంటాడు. మత్తయి సువార్త 7వ అధ్యాయము 21, 22, 23 వచనాల్లో. ఫ్రెండ్స్, అందుకనే దైవ చిత్తానికి ఎవరైతే అప్పగించుకుంటారో, అంటే నీ హృదయంలో ఖాళీ పేజీల మీద సంతకం పెట్టి ప్రభు ముందు పెట్టి, అయ్యా మీ వాక్యానుసారంగా అడుగులు వేస్తా, మీకు అయిష్టమని తీసేస్తా, ఏది మీ చిత్తమో, ఏది మీ ప్రణాళిక, ఏది మీ సంకల్పమో దాని మేరకు నేను అడుగులు వేస్తానని ఎవరైతే అప్పగించుకుంటారో వారిని దేవుడు తన ఇష్టానుసారంగా మలుచుకుంటారు. దైవ దీవెనలను అబ్రహాం మీద కుమ్మరించినట్టుగా, దావీదు మీద కుమ్మరించినట్టుగా అలా కుమ్మరిస్తారు. అప్పగించుకుంటావా? లేదా నీ ఇష్టాన్ని అడుగులు వేస్తున్నావా? ఎవరైతే వాళ్ళ ఇష్టానంగా అడుగులు వేస్తారో వాక్యాన్ని పక్కన పెడతారు. అలాంటి వాళ్ళకి భ్రష్ట మనసు వస్తుంది. చేయకుండా పనులు చేస్తూ ఉంటారు. అయినా తమను తాము సమర్థించుకుంటూ ఉంటారు. ఎవరైతే దేవుని చిత్తానికి అప్పగించుకుంటారో చెడు నుంచి దూరంగా వెళ్ళిపోతారు, పారిపోతారు. అంతేకాదు, దేవుని ఇష్టం కోసం, నెరవేర్చడం కోసం వాళ్ళకున్న ఏ ఆటంకాలున్నా, ఏ ఫ్రెండ్స్, ఏ వ్యసనాలు, ఏ ఫంక్షన్ అయినా పక్కన పెట్టేసి దేవుని చిత్తాన్ని చేయడానికి అడుగులు వేస్తారు. ఆ మేరకు మన హృదయం, రాజు హృదయం యెహోవా చేతులు నీటి కాలువలే తన చిత్త చొప్పున ఆయన తిప్పునన్నట్టుగా తిప్పబడదామా? అప్పగించుకుందామా? ఎస్తేరు ఈ రీతిగా అప్పగించుదో అలా అప్పగించుకుందాం. ప్రార్థన. ఆశ్చర్యకరుడ, ఈరోజు ఎవరైతే ఈ ప్రార్థన ఏకీభవిస్తున్నారో, అవునైనా యెహోవా చేతిలో రాజు హృదయం నీటి కాలువలే ఉన్నది, ఆయన తన చిత్తవృత్తి చొప్పున దాన్ని తిప్పునన్నారు. అలా మమ్మల్ని మీరు మలుచుకోండి అయ్యా. ప్రతి ఒక్క బిడ్డ అప్పగించుకుని కృపనివ్వండి, వాక్యానుసారంగా జీవించే కృపనివ్వండి, చీకటి తొలగించండి, అపవాదికి లయపరచండి. వచ్చే ఆదివారం ప్రభరాత్రి భోజనం మమ్మల్ని సిద్ధపరచండి. ఏ ఆటంకాలు, వ్యతిరేకతలు ఎవరూ పనిచేయనివ్వదు. ప్రతి ఒక్కరు అవసరాలు తీర్చండి. ఎవరు వ్యాధిగ్రస్తులు వారిని స్వస్థపరచండి. సీజనల్ ఫీవర్స్ ఇలాంటి వాటిని విడిపించండి. నీ కృప తోడగించి గొప్ప జయాన్నివ్వండి అయ్యా. మెరాకిల్స్ చేయండి, జాబ్స్ ఇవ్వండి, హైక్స్ ఇవ్వండి. అలాగే బిజినెస్ పీపుల్ని కూడా దీవించండి. ఆర్థిక సమృద్ధి నుండి పెళ్లి కాని పెళ్ళి అవ్వాలి, గర్భాలు నుండి గర్భాలు పొందాలి, గర్భిణీ స్త్రీలు క్షేమానికి ప్రసవాలు పొందాలి. ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి దీవించి కృప చూపించి గొప్ప కార్యాలు చేయమని, నీ కృపాక్షేమాన్ని ప్రతి ఒక్కరు తోడగించమని, నెమ్మది నిమ్మని నాయన. ప్రభరాత్రి భోజనం మమ్మల్ని సిద్ధపరచండి. అన్ని విషయాలు దీవెన ఇచ్చింది, ప్రతి ఒక్కరు అవసరాలు తీర్చమని. ఈరోజు బర్త్డే, వెడ్డింగ్ యానివర్సరీ దీవించి దీర్ఘాయుష్ కృపకి సమాధానం ఇచ్చి నడిపించేయమని ఇమ్మని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రామిస్ ల్యాండ్లో ఉన్న ప్రాబ్లమ్స్ దేవుడు సాల్వ్ చేయను గాక. అంతేకాదు, ఇక్కడ విషయాల్లో కూడా సర్కస్ గ్రౌండ్లో ఉన్న ప్రాబ్లమ్స్ కూడా దేవుడు సాల్వ్ చేసి కృప తెరుచును గాక. ఆమేన్. ఫ్రెండ్స్, రేపటి దినం ముందు చెన్నైలో ఒక యానివర్సరీ ప్రోగ్రామ్ ఉంది, స్పీకర్కి పిలిచారు. దానికోసం మీ అందరి వ్యక్తిగత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోనండి. మే గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ నైస్ డే.